హాయ్ అండి. ఇవాళ మనము అరబ్ కంట్రీస్లో మరొక ట్రెడిషనల్ ఫుడ్ అయినటువంటి కూసా లెబన్ అంటారండి. ఈ కూసా అంటే చూడడానికి మన నేతి బీరకాయలు ఉంటాయి కదండి, ఆ విధంగా ఉంటాయి, చిన్నవిగా ఉంటాయి. ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూద్దాము. వాటికి కావాల్సిన పదార్థాలు: కూసా, 2 టొమాటోలు, 2 ఆనియన్స్, కొత్తిమీర, పార్స్లీ అండ్ దిల్ అంటారండి, స్పింద్ అంటారు అరబీలో. తర్వాత మసరీ రైస్ అంటారండి, ఈజిప్షియన్ రైస్, అదొక కప్పు నానబెట్టండి, ఒక హాఫ్ అవర్. తర్వాత మనం ఆనియన్స్, టొమాటోస్, ఈ లీవ్స్ ఉన్నాయి కదండి, అవన్నీ చాప్ చేసుకుంటాము. తర్వాత అందులో ఒక మ్యాగీ వెజిటబుల్ది, జీలకర్ర పొడి, మిక్స్ స్పైస్, బ్లాక్ పెప్పర్ కొద్దిగా, సాల్ట్ కొద్దిగా, లెమన్ జ్యూస్ కొద్దిగా వేసుకుందామండి. వేసుకున్న తర్వాత నానబెట్టిన బియ్యం ఉన్నాయి కదా, వడగొట్టుకొని వేసుకుందాము. తర్వాత ఒక క్వార్టర్ కప్ వరకు ఆలివ్ ఆయిల్ వేద్దామండి. వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందామండి. తర్వాత ఈ కూసాలు ఉన్నాయి కదండి, వీటి తొడిములు ఉన్నాయి కదా, అవి తీసేద్దాము. తీసేసిన తర్వాత ఇటువంటి నైఫ్ తీసుకొని లోపలిది అంతా మొత్తం తీసేయాలండి. లోపల గుజ్జు ఉంటుంది కదా, అదంతా తీసేయాలి. ఈ విధంగా తీసేసి ఈ విధంగా మొత్తం తీసుకున్న తర్వాత కడిగి ఒకసారి పక్కన పెట్టుకుందామండి. తర్వాత ఒక పొటాటో తీసుకొని ఈ విధంగా సన్నగా పలచగా కట్ చేసుకొని ఏదైతే గిన్నెలో బాయిల్ చేస్తామో అక్కడ బాటం వైపు, కింద వైపు అరేంజ్ చేసుకుందామండి. తర్వాత ఒక క్యారెట్ కూడా ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకుందామండి. ఎందుకంటే ఈ కూసాలకి కవర్ చేయడానికి, మూతలు బ్లాక్ పెట్టడానికి అనమాట. ఇప్పుడు ఈ రైస్ మిశ్రమం ఉంది కదండి, ఇదంతా ఒకసారి కలుపుకొని ఈ విధంగా కూసాలు పెట్టుకుందాము. కొద్దిగా లాస్ట్లో కొద్దిగా గ్యాప్ పెడదామండి, ఎందుకంటే కొద్దిగా మూతల్లాగా పెట్టాలి కదా ఆ క్యారెట్స్ని. కొద్దిగా గ్యాప్ ఉంటే మూత పెట్టడానికి బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా మూత పెట్టేద్దాము. తర్వాత ఆ గిన్నెలో అరేంజ్ చేసుకుందామండి. ఈ విధంగా మొత్తము స్టఫ్ చేసుకుందాము. తర్వాత ఒక 2 నిమ్మకాయలు జ్యూస్ లాగా చేసుకుందామండి. తర్వాత ఒక మ్యాగీ క్యూబ్, జీలకర్ర పొడి, మిక్స్ స్పైస్, బ్లాక్ పెప్పర్ కొద్దిగా, సాల్ట్ కొద్దిగా, తర్వాత ఒక 2 కప్స్ వాటర్ వేసుకొని వీటిపైన ఏదన్నా బరువుగా ఉండడానికి ఒక మూత పెడతామండి. ఏదన్నా ప్లేట్ కానీ ఎటువంటి ఉంటాయి కదా, పెడదాము. తర్వాత మూత పెట్టుకొని ఒక ఎక్కువ మంట మీద ఒక 5 నిమిషాలు ఉంచుదామండి. తర్వాత మంట తగ్గించేసి 1.5 గంట వరకు సన్న మంట మీద బాయిల్ చేద్దామండి. ఇప్పుడు మనం పెరుగు సోస్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. వాటికి కావాల్సింది 2 కప్స్ వాటరు, 2 కప్స్ యోగర్టు అంటే పెరుగు, 1 స్పూను కార్న్ఫ్లవర్, 1 స్పూన్ లెబ్నా అండి. లెబ్నా అంటే ఆప్షనల్ అండి, ఉంటే వేయండి లేకంటే లేదండి. తర్వాత వీటన్నిటిని బ్లెండ్ చేసి పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక పాట్లో ఈ విధంగా ఆలివ్ ఆయిల్ వేసుకుందామండి. ఒక 2-3 స్పూన్లు వేసుకుందాము. అందులో వెల్లుల్లిని స్లైసెస్గా కట్ చేసుకొని అందులో ఫ్రై చేద్దామండి. వెల్లుల్లి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పుదీనా అంటారు కదండి, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా చాప్ చేసుకొని అందులో వేసి ఫ్రై చేసుకుందామండి. తర్వాత అందులో మనం బ్లెండ్ చేసుకున్న పెరుగు ఉంది కదండి, అది వేసుకుందాము. అది వేసి కొద్దిగా కలుపుకుందాము. కలుపుతూనే ఉండాలండి, లేదంటే పెరుగు ఇరిగిపోతుంది. కలుపుతూ ఉన్నారంటే క్రీమ్ లాగా అవుతుంది. తర్వాత అందులో 1 స్పూను షుగర్ వేయండి, కొద్దిగా సాల్టు, ఒక లెమన్ జ్యూసు వేసి కలుపుతూ ఉండండి. అలాగే కలుపుతూ ఉండాలండి, లైట్గా బాయిల్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. కొద్ది థిక్గా అవుతుంది, ఎక్కువ థిక్ కాకుండా కొద్దిగా క్రీమ్ లాగా అయ్యేటప్పుడు బంద్ చేసేయండి, సరిపోతుంది. ఆ కార్న్ఫ్లవర్ ఉంది కదండి, అందుకని త్వరగా థిక్ అయిపోతుంది. ఒకవేళ ఎక్కువగా థిక్ అయినట్లయితే కొద్దిగా వేడి నీళ్ళు పోయండి, వేసి కలుపుతూ ఉండండి. ఈ విధంగా క్రీమ్ లాగా అయిపోతుంది. చల్లబడ్డదంటే మళ్ళీ థిక్ అవుతుందండి, ఎందుకంటే సర్వ్ చేసేటప్పుడు వేడి చేసి కొద్ది క్రీమ్లా ఉండేటట్టు చూసుకొని తర్వాత సర్వ్ చేసుకోండి. తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లో ఈ విధంగా అరేంజ్ చేసుకుందామండి పూసాని. పూసలో ఉండే నీళ్ళు అవసరం ఉండదండి, కొత్త పూస వరకు తీసుకుందాము.
ఈ విధంగా అరేంజ్ చేసుకున్న తర్వాత ఈ వేడివేడిగా ఉండే ఈ పెరుగుని దాని మీద వేసుకుని సర్వ్ చేసుకుందామండి. చూసారు కదా, చాలా క్రీమ్గా ఉంటుంది. ఇప్పుడు దీని మీద గర్నిష్ కోసము పైన్ నట్స్ అంటారండి, అరబీలో సునోబార్ అంటారు. వీటిని కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకొని పైన ఈ విధంగా గర్నిష్ చేసుకున్నాము. చాలా టేస్టీగా ఉంటుందండి, నాకైతే చాలా ఇష్టము. ఓకేనండి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.